నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో చంద్రబాబు నాయుడు గారు అయితే కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ల మీద కొంచెం సీరియస్ అయ్యారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ల మీద సీరియస్ అయ్యారు, ఆవేదన కూడా వ్యక్తం చేశారు అధికారుల పైన అని చెప్పేసి. ఎందుకు మరి ఇట్లాంటి సీరియస్ అయ్యారు, ఏంటి, దేనికోసం అంటారు? మనం గతంలో కూడా చాలా న్యూస్లు చూసామమ్మా. ఐఏఎస్ అంటే ఐఆర్ఎస్ అన్నట్టు అయిపోయి అన్నట్టుగా ఒక 40 ఏళ్ళ రాజకీయ అనుభవం, ఒక 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా అధికార హోదాలో ఉంటూ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించేటప్పుడు ఒక రకమైన సీరియస్ అనే కన్నా ఆవేదన వ్యక్తం చేశారట. అంటే మరీ పర్సనల్గా తీసుకొని పని చేయాల్సిన అవసరం ఏముంది వాళ్ళకి? అంటే వాళ్ళు ఎవరికి కొమ్ము కాయాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మహా అయితే ట్రాన్స్ఫర్ అంతే. లేదు అంటే బాబు నువ్వు మెడికల్ లీవ్లో ఎక్కడికి వెళ్ళు, లేదు డిప్రెషన్ మీద ఇంకో స్టేట్కి వెళ్ళిపో అన్నట్టు ఉంటుంది తప్ప ఈ ఇబ్బందిగా సస్పెండ్లు చాలా రేరు. ఇప్పుడు ఏమైందంటే ఎవడైతే ఆ అధికారంలో వాడు పని చేశాడా వాడిని ఇప్పుడు ఊరికే కెలుగుదాం, వాడిని సస్పెండ్ చేద్దాం, లేదా మన మాట వినట్లేదా వాడిని చేద్దాం. నాయకుల వల్ల కొన్ని రకాల చీప్ పాలిటిక్స్ వల్ల అధికారుల మధ్యలో నలిగిపోతున్నారన్నది వాస్తవం. అట్ ది సేమ్ టైం అంటే ఇదొక వెర్షన్. రెండో వెర్షన్లో అధికారులతో కూడా కొంత తప్పు ఉందని రెండో వెర్షన్. ఎట్లా అంటే ఇప్పుడు గతంలో కూడా శ్రీలక్ష్మి గారు లాంటి వాళ్ళు చాలా సఫర్ అయ్యారు, ఆవిడ జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చారు. దానివల్ల ఆవిడ మీద కేసులు ఉండడం వల్ల మానసికంగా కూడా చాలా కుంగిపోయారు ఆవిడ. లేదంటే ఇప్పటికి ఏ ర్యాంకులో ఉండాల్సిన వ్యక్తి ఎట్లా ఇబ్బంది పడ్డారని మన వార్తలో చూసాం. సో అదే వ్యక్తి మరలా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఆయన పేషీలోకి తీసుకోవడం, ఏదో ఒక శాఖకు సంబంధించి పరిచేయడం. ఇప్పుడు అదే శ్రీలక్ష్మి గారు ఈరోజు చంద్రబాబు గారికి శుభాకాంక్షలు చెప్తూ పుష్పగుచ్చం ఇస్తుంటే ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. అది కూడా పొద్దున్నుంచి ఈ వీడియో వైరల్ అవుతుంది, మీరు చూసారో లేదు. అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు ముందు ఆయన కలవడానికి వెళ్ళి అందరూ శుభాకాంక్షలు చెప్పి తర్వాత చెప్పినప్పుడు ఆయన కొన్ని ఈ రకమైన ఆవేదన వ్యక్తం చేశారు. అంటే 2019 తర్వాత చాలా సినారియోస్ మారిపోయాయి రాజకీయ పరిస్థితుల్లో కానీ, అధికారుల్లో ఉండే నిబద్ధత విషయంలో కానీ, లేదా మరి మేబీ వాళ్ళు ప్రెజర్ అని కూడా అనుకోవచ్చు. ఇప్పుడు అధికారులు కొంతమంది నిజంగా స్ట్రిక్ట్గా ఉంటారమ్మా, వాళ్ళకి ఏదో థ్రెటనింగ్ ఉండొచ్చు, లేదా కుటుంబం చూపించి బ్లాక్మెయిల్ చేయొచ్చు, లేదా ఇంకేదో విషయంలో ఇరికించవచ్చు. ఇప్పుడు చంద్రబాబు వారి హయాంలో ఇంటెలిజెన్స్ వింగ్కే ఐజీగా చేశారనే కదా ఆయన నాగేశ్వరరావు గారు, ఆయన పేరేంటి, వెంకటేశ్వర గారు, ఏబి వెంకటేశ్వర గారు. ఆయన్ని ఎంత ఇబ్బంది పెట్టారు. మ్యాక్సిమం ఒక వ్యక్తికి 2 ఏళ్ళకి సస్పెండ్ చేయాలి, అంతకుమించి చేయకూడదు అనే క్లాజును తీసుకొని ఈ గడిచిన 5 ఏళ్ళు ముందు 2 ఏళ్ళు చేసేసి సస్పెండ్ చేసేసి మళ్ళీ ఒక 2 నెలలు ఏదో పనికిరాని శాఖ, ఏదో స్టేషనరీకి సంబంధించింది ఏదో ఇచ్చేసి పోలీస్ శాఖలో మళ్ళీ ఇంకో 2 ఏళ్ళు. దానివల్ల 4 ఏళ్ళుగా ఆయన ఎంత క్షోభపడి ఉంటాడమ్మా, ఎంత మనోవేదన గురై ఉంటాడు ఆయన. సో ఇట్లాగా అది జరిగింది. మేబీ ఆయన చేసిన తప్పు ఏంటి? పోనీ నిజంగా తప్పు చేశాడు, వద్దు తీసేయండి, పక్కన పడేయండి, ఆయన వేరే రాష్ట్రానికి పంపించేయండి, ఇజ్రాయెల్ నుంచి లేదా అని చెప్పేసి అన్నారు. కానీ ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు కదా సార్. ఆ ప్రూవ్ అవ్వకుండా అది ఇక్కడ తెలంగాణలో ఆయన పేరు కూడా అదే అని చెప్పేసి అన్నారు. కోర్టు ఆదేశించినా కూడా ఇవ్వలేదు. అదే అంటున్నానమ్మా, వెళ్ళిపోతే వీడు ఏదో సినిమా ఉంటుంది, కళ్యాణ్ రామ్ గారి సినిమా, నాకు బాగా గుర్తుంది. వాడు ఎంపీగా ఉండి వాడు పోలీస్ ఆఫీసర్ని ఇబ్బంది పెడదామంటే పక్కన వేరే మంత్రి, రాష్ట్ర మంత్రి ఒక ఆయన వచ్చి, అయ్యా మీరు ఒప్పుకుంటే చెప్పండి, వీడిని ట్రాన్స్ఫర్ చేసేద్దాం అంటే, వద్దు ట్రాన్స్ఫర్ వద్దు, వీడు ఎక్కడే ఉండాలి, ఎక్కడే ఉండి మన చెప్పు కింద నలిగిపోవాలి, మనం టార్చర్ పెడదాం అని అంటాడు. పటాస్ సినిమా ఏదో ఉంది. సో అట్లా మేబీ అట్లాంటి మెంటాలిటీ ఏమో, అక్కడే ఉంచి వాళ్ళకి ఇబ్బంది పెట్టాలి. వీడు పక్క రాష్ట్రానికి వెళ్ళిపోతే వాడి మీద అజమాయిషీ చలాయించడానికి ఏమి ఉండదు కదా. పైగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులకి ఎవరిని అజమాయిషీ చలాయించలేరు. ప్రభుత్వం ఉన్నంత వరకు బాబు ప్రభుత్వ శాఖకు పని చేయాలి కాబట్టి, వాళ్ళ విధి కాబట్టి కొంచెం నయాన భయాన్ని చెప్పు చూడొచ్చు అని. అందుకే మళ్ళీ వీళ్ళు వాళ్ళ చెప్పు చేతిలోంచి దాటిపోతే ఇబ్బంది అని అక్కడే ఉంచి మళ్ళీ వేరే శాఖ ఇచ్చి ఇంకో 2 ఏళ్ళు సస్పెండ్ చేయడం, ఇలాగ చాలా ఇబ్బంది పెట్టారు. ఆయన చేసింది ఏంటి? ఇంటెలిజెన్స్ వింగ్గా పనిచేయడం. ఇంటెలిజెన్స్ వింగ్గా పనిచేయడం అంటే ప్రతిదీ ఏం జరుగుతుంది, ఎక్కడ ఎలా ఉంది, రాష్ట్ర పరిస్థితులు ఏంటి, అలాగే ఆ అధికారుల భద్రత వ్యవహారం ఎలా ఉంది, రాజకీయ నాయకులు పదవిలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ గవర్నర్ కానీ వీళ్ళ సెక్యూరిటీకి రీజన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనే దాని మీద ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటుంటూ శాంతి భద్రతలు కాపాడుతూ ఉండాలి.
ముందుగానే పసిగట్టగలగాలి ఏవైనా అవాంతరాలు వస్తున్నాయి శాంతి భద్రతలకు సంబంధించి. అది ఆయన చేసిన పని. సో ఇది ఖచ్చితంగా బాబు గారికి ఫేవర్గానే పనిచేశాడు అని కక్షతోనో మరే ఇతర కారణాలతోనో చేశారు. సో అట్లాగా చాలా మంది అదయింది. ఇంకొంతమంది అధికారులు ఏంటి, ఎందుకులే మళ్ళీ మేబీ ఏబి వెంకటేశ్వర లాగా మన పరిస్థితి అయిపోతుందేమో అనుకొని ఈ సంజయ్ రావు ఎవరెవరు ఉన్నారు కదా, సంజీవ్ ఆయన అదే సిఐడికి చేశారు ఆయన. ఆ తర్వాత అదే అస్సాం ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఇట్లా చాలా మంది కూడా. వీళ్ళందరూ ఎందుకు మరీ ఇప్పుడు ప్రభుత్వానికి ఫేవర్గా చేయొచ్చు, కానీ ఓపెన్ అయిపోయేలాగా అందరికీ తెలిసిపోయేలాగా ప్రభుత్వానికి ఫేవర్గా చేయడం ఎంతవరకు కరెక్ట్? అంతే కదా. ఇప్పుడు లోకేష్ గారు ఇప్పుడు రెడ్ బుక్ అని అంటున్నారు. ఎందుకు? ఇప్పుడు సార్ పైనుంచి మీరు ఇప్పుడు వెళ్తే రోడ్డు మీద నుంచి వెళ్తే శాంతి భద్రతల ప్రాబ్లం వస్తుంది, చాలా ఇష్యూస్ గొడవలు అవుతాయి, ప్లీజ్ మీరు వెహికల్ ఎక్కండి, ఇంకేదో చేయండి అని అనలేదు. సార్ మీరు ఎక్కడి నుంచి కదలడానికి వీల్లేదు అంటే అది కరెక్ట్ కాదు కదా. మీరు ఇలా బై రోడ్డు ఇలా వెళ్ళారంటే ఇష్యూ అవుతుంది. అలా కాదు, మీరు చెప్పండి, నేను సెక్యూరిటీతో నేను మీకు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి, నేను అక్కడ డ్రాప్ చేస్తానంటే అది పద్ధతి. మీరు ఎక్కడి నుంచి కదలడానికి వీల్లేదు, మీరు హౌస్ అరెస్ట్ అంటే తప్పేం చేయకుండా హౌస్ అరెస్ట్ అంటే ఎందుకు ఒప్పుకోవాలి? ఇప్పుడు చంద్రబాబు గారు అరెస్ట్ చేసినప్పుడు లోకేష్ గారిని అక్కడ నుంచి బయలుదేరటం రెడీ అవుతుంటే అక్కడ నిలువరించేశారు రానివ్వకుండా. ఆయన నా తండ్రి అరెస్ట్ అయితే వెళ్ళడానికి కూడా నాకు ఇది లేవా? ఒకవైపు నా పార్టీ అధ్యక్షుడు ఆయన, మరోవైపు నా కన్న తండ్రి, నన్ను వెళ్ళొద్దని చెప్పడానికి మీరెవరు అంటాడు. అంటే అధికారులు మరీ అట్లా తయారయ్యారు. అట్ ఆఫ్ కోర్స్ పైనుంచి కూడా ప్రెజర్ ఉంది, బాబు ఆయన అక్కడ నుంచి కదలేకుండా చేయు, కదిలితే బాగోదు, నీ సంగతి చెప్తా అన్నట్టుగా. మరి ఏం చేస్తాడు? అక్కడ పోలీసు అధికారి తాలూకు పోలీస్ బాస్ ఎవరైతే ఉన్నారో వాడిని నాయకులు అనే వాళ్ళు గ్రిప్ లో పెట్టుకుంటే ఆ కింద స్థాయి వాడు ఏం చేస్తాడు? సరే, ఇప్పుడు ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే వీళ్ళందరూ కేంద్రంలో ఫిర్యాదు చేయడానికి ఉండదంటారా? మరి ఉంటుంది. ఎందుకు ఫిర్యాదు చేయలేకపోయారు? చేస్తారు, చేస్తే దాని మీద ముందు ఒక కమిటీ ఏదో వేస్తారు. లేదా సార్ అక్కడ నుంచి అవునా సస్పెండ్ చేయాలంటే ఈజీ అవుతుంది, లేదు ఆడి మీద బాగా చర్యలు తీసుకోవాలంటే ఒక కమిటీ వేయాలి, ఆ కమిటీలో వాడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, అది నిజ నిర్ధారణ అవ్వాలి, అప్పుడు చర్యలు తీసుకుంటారు. ఇదంతా ఎప్పుడు జరుగుద్ది? ఎవరు ఫేవర్ వాళ్ళు చేసుకుంటుంటారు కదా. దానికి తోడు వీళ్ళని అసలు బీజేపీ ప్రభుత్వం గత 5 ఏళ్ళకు కొమ్ము కాసింది, చాలా ఫేవర్ గా ఉందన్న వార్తలు కూడా ఉన్నాయి. మేబీ మరి ఎందుకు మీరు అన్నట్టు కంప్లైంట్ చేసుండ్రా, చెప్పుండ్రా, ఎందుకు ఎవరిని మార్చలేదు, ఎందుకు చేయలేదు? ఎవరు మార్చాల్సిన పని ఎవరిది? ఇక్కడ ఇంత దారుణంగా కంప్లైంట్ వస్తున్నాయి, వీళ్ళు ఏకపక్షపాతంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి వీళ్ళు కేంద్రానికి ఫిర్యాదు ఇచ్చే ఉంటారు. ఎందుకు ఇవ్వకుండా ఎందుకు ఉంటారండి? ఎంపీలైనా ఇచ్చే ఉంటారు కదా, ఆ పార్లమెంట్ సాక్షిగా కొన్ని సందర్భాల్లో మాట్లాడారు కదా రామ్మోహన్ నాయుడు లాంటి వ్యక్తులు. మరి అయినా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎవరిదా వైఫల్యం? అది మళ్ళీ వేరే సబ్జెక్ట్. మేబీ బీజేపీ వాళ్ళు సపోర్ట్ ఇచ్చారని అంటారు అందరూ. అందుకేనేమో చాలా వరకు కూటమి ఏర్పడే వరకు కూడా చాలా మంది అధికారులు ట్రాన్స్ఫర్ అవ్వలేదు. తీసుకోలేదు. చాలా మంది అధికారులు కూడా ట్రాన్స్ఫర్ అవ్వలేదు. అంటే ఈ రకమైన ధోరణి అయితే లాస్ట్ వరకు కూడా సిఎస్ మీద కూడా కంప్లైంట్ ఇచ్చినా కూడా సిఎస్ ని మార్చాలి ఎంత చేసినా కూడా ఎంత అసలు సిఎస్ గారిది వేరే లెక్కలేండి. ఎందుకంటే అన్ని శాఖలకి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో దారి మళ్ళాయో లేదంటే సద్వినియోగపరిచారో దుర్వినియోగపరిచారో అంశం మీద అన్నిటికీ క్లియర్ పిక్చర్ ఒక సిఎస్ గారి దగ్గర ఉంటుంది. సో ఆయన మార్చేస్తే నెక్స్ట్ సీన్ లో ఏ సిఎస్ వచ్చినా ఆయన హయాంలో లేని జరిగినవి నాకు ఎలా తెలుస్తాయి సార్ అంటాడు. మేబీ గత హయాంలో జరుగుంటాయేమో సార్ అన్నట్టుగా అంటాడు. ఇప్పుడు ఈయనే ఉన్నానుకో, నీ హయాంలోనే జరిగింది, మీరే చేశారు, ఎవరు చేశారు చెప్పండి, ఎవరికి ఇచ్చారు చెప్పండి, ఇట్లా ఉంటది కదా, క్లారిటీ ఉంటుంది. అది కూడా బాబు గారు గ్రేట్ ఎకనమిస్ట్, ఆయన ఆర్థిక వ్యవహారాలు ఆర్థిక లావాదేవీల విషయంలో ఆయన గ్రేట్ ఎకనమిస్ట్ కాబట్టి మేబీ అందుకే ప్రెజర్ చేయలేదేమో నేను అనుకుంటున్నాను చీఫ్ సెక్రటరీ విషయంలో. అట్లాగా మొత్తానికి ఈ అధికారులందరూ కూడా ఒక పార్టీకో లేదా ఒక వ్యవస్థకో కొమ్ము కాయడం అనేది నిజంగా అసలు భారతదేశంలో అత్యున్నత ఉద్యోగం కదా ఐఏఎస్ అనేది. అంటే ఉద్యోగాల్లో సంబంధించి ప్యాకేజ్ గురించి అనట్లేదు, పొజిషన్ గురించి చెప్తున్నాను. ప్యాకేజీలు అంటే ఇవాళ సాఫ్ట్వేర్లో కూడా కొన్ని ల్యాక్స్ లో పెట్టుకుంటున్నారు. సో పొజిషన్ పరంగా ఐఏఎస్ తర్వాత ఐపీఎస్ వీళ్ళు అంటారు కాబట్టి అటువంటి వాళ్ళు మీరు ఎవరికి కొమ్ము కాయాల్సిన అవసరం లేదు. సో జస్ట్ ఇలాగ ఉండాలి, బట్ మీరు ఇలాగా ఉండడం కరెక్ట్గా లేదని ఒక ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ఎవరెవరైతే వాళ్ళు కొమ్ము కాశారో వాళ్ళు పుష్పగుచ్చాలు ఇవ్వడానికి వచ్చినా కూడా ఈయన సున్నితంగా తిరస్కరించి శుతిమెత్తగానే సీరియస్ అయ్యి చెప్పారు. ఒక విధంగా మరి మారాలి, వారు మారకపోతే ఇంకేం చేయలేం.